హాయ్ గైస్, కాక్రోచ్ జనతా పార్టీ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరో హ్యాక్ చేశారో అండ్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అభిజిత్ ఆయన దీన్ని వాళ్ళ అకౌంట్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు. అంటే అకౌంట్ సోషల్ మీడియాలో కనపడుతుంది, మన ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే ఆ కాక్రోచ్ జనతా పార్టీ అని అకౌంట్ వస్తుంది, కానీ దాన్ని నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను. అండ్ నా పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో, ఈ అభిజిత్ పేరు పైన ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో ఆ హ్యాండిల్ కూడా నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను. అది కూడా హ్యాక్ చేశారు. అండ్ నేను కంప్లీట్గా అంటే దాన్ని మళ్ళీ నేను రికవరీ చేసుకోవడానికి కూడా నాకు ఆప్షన్ రావట్లేదు. సో ఇదేమి పిరికి పంద చర్య, ఏదో ఒకటి మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం, మేము ఏదో చేస్తామని మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇలా మ్యూట్ చేయడం ఎంతవరకు న్యాయం, మీకు దమ్ము లేదు అని కొంచెం అభిజిత్ ఆయన ఇంటర్వ్యూస్లో ఆయన చెప్తున్నాడు. సో కొన్ని మంది ఏంటంటే మరి అంతే కదా, గవర్నమెంట్కి యాంటీగా ఉంటే ఇదే టైప్ జరుగుతుంది ఎంత పెద్దదైనా సరే. ఎందుకంటే పవర్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు ఏదైతే చేస్తే అది. అంతేగాని మీరు ఇప్పుడు యాంటీ బీజేపీ టైప్లో చేస్తే ఎవరు ఊరుకుంటారని కొంతమంది అలా చేస్తున్నారు. అండ్ దీనికి వస్తున్న ఫాలోయింగ్ అయితే మాత్రం ఇంత అంత కాదు. 20 million ఫాలోవర్స్, 21 million ఫాలోవర్స్ విత్ ఇన్ 1 week లోపే ఎంతమంది సోషల్ మీడియా ఫాలోయింగ్ వేసిందంటే చూడండి సోషల్ మీడియా పవర్ ఎలా ఉందో. ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క క్రేజ్ చూస్తే అంత బాగానే ఉంది, కానీ ఎవరైతే ఈ యొక్క క్రియేటర్ ఉన్నారో ఈ అభిజిత్, ఈయన ఇంతకుముందు చాలా యాంటీ ఇండియన్ అండ్ యాంటీ హిందూ కామెంట్స్ చేశారు, పోస్ట్ చేశారు ట్విట్టర్లో. అందుకనే ఈయన హ్యాండిల్ని క్లోజ్ చేశారు, ట్విట్టర్ హ్యాండిల్ని బ్లాక్ చేశారని మనకి చూడొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే జెన్జీ ఈయన ఫాలో అవుతున్నారో ఒకసారి మీరే ఆలోచించండి. అంటే ఈయన పోస్ట్స్ అన్నీ కూడా ఇదివరకు చాలా యాంటీ ఇండియన్గా, యాంటీ హిందూగా ఉన్నాయి. కాబట్టి ఈయన మిమ్మల్ని రైట్ ట్రాక్లో మిమ్మల్ని నడిపించగలరా లేదా అనేది ఒకటి థింగ్. సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ రిలేటెడ్ చాలా కొత్త ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో అవి నేను క్రియేట్ చేయట్లేదు. సో వాటి నుంచి వచ్చే ఏ పోస్ట్ని అఫీషియల్ కాదు. నేను అఫీషియల్గా మీకు ముందుకు వచ్చి మీకు చెప్పేదాకా కూడా ఏది అఫీషియల్ కాదు. సో మళ్ళీ మేము వేరే కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో వస్తాం. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. మీ యొక్క ఆదరణ, అభిమానం నాకు కావాలన్నట్టు అభిజిత్ అనేది ఆయన వీడియోలో చెప్తున్నారు. సో ఇదంతా కూడా బీజేపీయే చేయించింది. సో యాంటీ బీజేపీగా ఉంటే బీజేపీ ఊరుకోదు, సో బీజేపీయే మొత్తం ఇదంతా చేసిందని కొంతమంది అనుకుంటున్నారు. సో ఎక్కడ న్యూస్ ఛానల్లో మొత్తం ఎక్కడ చూసినా సరే ప్రజెంట్ ఈ కాక్రోచ్ జనతా పార్టీయే హవాగా ఉంది. మొత్తం అంతా కూడా నేషనల్ లేదు, ఇంటర్నేషనల్ లేదు, అన్ని మీడియాస్లో ప్రజెంట్ ఇది హాట్ టాపిక్గా ఉంది. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.